వత్తే లాయర్ తోటే వత్తా, లేకపోతే ఈనంగిటే ఇంటికి పోతా అని కేటీఆర్ అన్న. లాయర్ లేకుంటే అత్తనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేనే లేదు అని పోలీసోళ్ళు. ఇగో గిదే బయసు నడిచింది మొన్న. ఇక హైకోర్టు కూడా కేటీఆర్ అన్నేసిన పిటిషన్ కొట్టేసి పెద్ద శాఖ ఇచ్చిందని కూడా చెప్పుకున్నాం కదా. అయితే పెద్ద కోర్టు ఇప్పుడు మంచి వార్త చెప్పింది కేటీఆర్ అన్నకు. మరి గా మంచి ముచ్చటేందో, కోర్టులో ఇయ్యాల ఏమైందో గీ ముచ్చట చూసి పురాగరుసుకుని రాపోండ్రి. ఫార్ములా ఈ కార్ రేసు ముచ్చట్ల కేటీఆర్ అన్నకు ఇయాల జరంత నిమ్మలమయ్యే ముచ్చట్నే చెప్పింది హైకోర్టు. కేసు ఒప్పుకున్నా అని లేని ముచ్చట్లు బయటకిడిచినా ఎడుతారు, గందుకే లాయర్ తోటే విచారణకు పోతా అని చెప్పిన కేటీఆర్ అన్న ముచ్చటకు సరే అన్నది కోర్టు. అయితే కేటీఆర్ అన్న ఏసీ బోర్లు కూసుండే అర్రల కాకుండా ఏరే అర్రల కూసుండి కేటీఆర్ అన్నకు కనబడే తట్టు కూసోవాలని లాయర్కు షరతు పెట్టింది కోర్టు. అట్లనే ఏసీ బోర్లు విచారిస్తుంటే వీడియో ఆడియో రికార్డు చేయాలని కేటీఆర్ అన్న లాయర్ అడిగితే గట్ల కుదరదన్నది పెద్ద కోర్టు. రేపు లాయర్ తోటి ఏసీబీ విచారణకు పోయినాక మళ్ళేమన్నా అనుమానాలుంటే కోర్టుకు రావచ్చు అని కూడా చెప్పుకొచ్చింది. కేటీఆర్ అన్నేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తే మస్తుగా సంబరపడ్డ షేయి పార్టోళ్ళు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారో గానీ లాయర్ తోటే విచారణ కత్తా అన్న కేటీఆర్ అనుకున్నది సాధించిండు అని మస్తు ఖుషిగున్నారు కారు పార్టోళ్ళు. ఇక మరి రేపు చూడాలే ఏ ప్రశ్నలు అడుగుతారో, కేటీఆర్ అన్న ఏం చెప్తాడో, అటెన్కాల్ ఏమైతుందో అని ఎదురు చూస్తున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. నీ అవ్వ గీ ముచ్చటైతే ఇంటర్ చదివేటోళ్లకు పెద్దదంటే చాలా పెద్ద ముచ్చటుల్లా. జీవితంలా గింత మంచి ముచ్చటింటామని వాళ్ళు కూడా ఎన్నడూ అనుకోలే కావచ్చు. పరీక్షలు వస్తున్నాయంటేనే భూకంపం సునామీ వచ్చిన దానికంటే ఎక్కువ భయం అవుతుంది. ఎట్లా రాతామో, రాసినాక ఎన్ని మార్కులు వస్తాయో, పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో, ఏమవుతుందో ఏందో అని కొక్కు పట్టిన కోడి లెక్క అనుకుతారు పిల్లగాన్లు. ఇక ఇప్పటికెంచి గసంటి భయమేం అవసరం లేదంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పరీక్షలు పెట్టారట. ఇక అగో గిదెక్కడి ముచ్చట్రో అని పరిశాన్ అవుతున్నారు కదా. అయితే పురాగా చూడు నీకు ముచ్చట. గిప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ గిసొంటి ముచ్చటిన్ లేదుల్లా. ఇన్నొద్దులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కు పరీక్షలు పెట్టేటోళ్ళు గాని గిప్పటికెంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పరీక్షలు పెట్టారట, సెకండ్ ఇయర్ లోనే పెడతారట బోర్డ్ ఎగ్జామ్స్. మరి ఈ ఆలోచన ఎందుకు చేసిండ్రటనంటే ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. అగ్గో పిల్లగాండ్లకు టెన్షన్ ఉండద్దనే గీ ఆలోచన చేసిండ్రట. ఇంకేదన్నా వేరే పరీక్షలు రాసుకోవాలన్నా రాసుకోనికి ఉపయోగపడుతుందని అంటున్నది మేడం. ఇక మరి గీ ఆలోచన మీద ఇవ్వలేమనుకుంటున్నారు ఏంది అనేది 26వ తారీఖు లోపల చెప్పచ్చట. 26th జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. ఇక గిదీంతోటి పిల్లగాండ్లకు పుస్తకాల పాఠాలు కూడా బగ్గ తగ్గుతాయట. ఇప్పుడు NCERT సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది, కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి, బాటనీ జూలాజీ సిలబస్ తగ్గుతుంది. సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ 1A 1B విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నౌ. 2 సబ్జెక్ట్స్ కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ జూలాజీ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ ఇట్ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బయాలజీ. ఇక గిదే కాకుండా ఇంకో ఆలోచన కూడా చేసిండ్రు. 6th సబ్జెక్ట్ వీఆర్ గివింగ్ ఆప్షన్ యాజ్ అ అడిషనల్ సబ్జెక్ట్. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ 6th సబ్జెక్ట్ ఆల్సో ఆప్షనల్గా. CBSE ప్యాటర్న్కి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఫాలోడ్ బై CBSE. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 సబ్జెక్ట్స్లో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6 సబ్జెక్ట్ మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. 6 పరీక్ష పేపర్లు రాసి ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా కూడా పాస్ అయిన కిందికేనాట. అంటే కారు టైరు పంచర్ అయితే స్టేప్ని లెక్క అన్నట్టు 6వ పుస్తకం. అట్లని చెప్పి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయినా కూడా సెకండ్ ఇయర్ లో కూసోవచ్చు అనుకునేరు. గట్ల నడవది. పాస్ అవ్వాలి, వాళ్ళ మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. 9th లో ఎలా పాస్ అవుతారు, 8th లో పాస్ అవుతారు, 11th లో కూడా పాస్ అవ్వాలి అంతే. 11th క్లాస్లో ఎగ్జామ్స్ ఉంటాయి, పర్సంటేజ్ పాస్ అవ్వాలి, పాస్ అవ్వకపోతే ఫెయిల్ అయిపోతారు. 8వ తరగతి 9వ తరగతిలో ఎట్లా పాస్ అవుతారో గట్లనే 11వ తరగతిలో కూడా పాస్ కావాలన్నట. కాకపోతే బోర్డు ఎగ్జామ్లు ఉండేవి, ఒకటి అనే మోతలుండయి అన్నట్టు ఫస్ట్ ఇయర్ లా. ఇక పిల్లగాండ్లు పుస్తకాలను బట్టి పట్టినట్టుగా కాకుండా మంచిగా జ్ఞానం వచ్చేటందుకు గీకమతి కూడా చేసిండ్రట.
అన్ని సబ్జెక్ట్స్కి 500 ఇన్ ఫస్ట్ ఇయర్, 500 ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్. ప్రతి సబ్జెక్ట్కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్. సో అలా చేస్తే ఎంపీసీ మార్క్స్ విల్ బి 380 థియరీ, 120 ఇంటర్నల్స్ ప్రాక్టికల్. బైపీసీ 370 థియరీ, 130 మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్. అండ్ హ్యుమానిటీస్ విల్ బి 400 మార్క్స్ థియరీ, 100 మార్క్స్ ఇంటర్నల్స్. థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదా ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు. ఓన్లీ థియరీ రోట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేషన్, ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో. కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. వచ్చే ఏడాదికించి ఇవన్నీ నడతాయట గాని మరి పిల్లగాండ్లుకి కొత్త చదువులకు అలవాటు పడతారో లేకపోతే గిదేందిరా అయ్యా అని ఆగమవుతారో చూడాలే గాని ఫస్ట్ ఇయర్ల పరీక్షలు లేకపోవడైతే హ్యాపీనే అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరికైనా కొందరు పిల్లగాండ్లు. గప్పట్లో ఓ పెద్ద మనిషి ఏం చెప్పిండో ఎరికైనా, గతం గతహ, నిన్నైంది మర్చిపోవాలి, ఇవాళ ఏం చేయాలనేది ఆలోచించాలి, రేపు గింతకంటే మంచిగా ఎట్లుండాలనేది చూసుకోవాలి అని. గట్లనే సెంటర్ సర్కారోళ్ళు ఏపీ రాష్ట్రాన్ని గప్పట్లు ఎంత పట్టించుకున్నారనేది యాది మరవాలే, ఇప్పుడు ఎంత పాయిరం గురిపిస్తున్నారనేది అరుసుకోవాలి. మరి అరుసుకోవాలంటే ఇవాళ ఏపీ రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీ సారు ముచ్చట మీరు చూసి రావాలి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సారు, సీఎం బాబు సారు, చిన్న సీఎం పవన్ సారు, ఏపీ పువ్వు పార్టీ పెబ్బే పురంధేశ్వరక్క గిట్ల అందరు కలిసి వెల్కమ్ చెప్పిండ్రు ప్రధాని మోదీ సారుకు. ఒక్కటే బండ్లెక్కి విశాఖపట్నం సిరిపురం జంక్షన్ కెంచి ఏయూ కాలేజీ దాకా పెద్ద రోడ్ షో చేసిండ్రు మోడీ సారు, బాబు సారు, పవన్ సారు, పురంధేశ్వరక్క గిట్ల. ఇక అటెన్కల శాల్వ కప్పి విష్ణుమూర్తి బొమ్మనిచ్చిండు సీఎం బాబు సారు. లోకేష్ అన్నైతే మోడీ సారు మీద పెద్ద కవిత్వం చెప్పిండు. పేదల చిరునవ్వు నమో, మహిళల ఆత్మగౌరవం నమో, యువత భవిత నమో, అన్నదాతల కలలో ఆనందం కూడా నమో. మోదీ సారు పెట్టిన కార్యాల గురించి ఇక పవన్ సారు గిట్ల చెప్పుకొచ్చిండు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలందరితో మమేకమై వారందరినీ ఏకతాటిపైన నడిపిస్తే అది ఆత్మనిర్భర భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజలకి వారి పరిసరాల శుభ్రత యొక్క బాధ్యతను తెలియజేస్తే అది స్వచ్ఛ భారత్ అవుతుంది. అదే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రజల గుండెల్లో దేశభక్తి, ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్టమైన, బలిష్టమైన భారతం అవుతుంది. అది ఒక రోజున అఖండ భారతం అయి తీరుతుంది. దునియాలనే నెంబర్ 1 లీడర్ మోడీ సారు అని తారీఫ్ చేసిండు సీఎం బాబు సారు. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్డీఏ ఎట్లుంటే దేశం, రాష్ట్రాలు గట్లుంటాయని అన్నాడు బాబు సారు. ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. ఇక ఇప్పటికెంచి అంతా మంచి అవుతుంది అని గట్టిగా చెప్పిండు బాబు సారు. ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఇక అందరు మాట్లాడినాక 2 లక్షల కోట్ల రూపాయల పనులను రిమోట్ వత్తి షాలి చేసిండు ప్రధాని మోదీ సారు. అటెన్కల జర్రంతా తెలుగులో మాట్లాడిండు ప్రధాని మోదీ సారు. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. ఏపీ పబ్లిక్ చూపిస్తున్న పాయిరానికి థ్యాంక్స్ అని చెప్పి ఏపీ పబ్లిక్ మీద నా పాయిరాన్ని చూపెట్టే ఛాన్స్ వచ్చింది ఇప్పుడని మంచిగానే మాట్లాడిండు మోదీ సారు. ఎవరు నేర్పించినో గాని పేపర్ చూడకుంటేనే నోటికి చెప్పిండు. ఇక బాబు సారు గన్న స్వర్ణాంధ్రప్రదేశ్ కళను నిజం చేస్తా అని మాటిచ్చిండు ప్రధాని మోదీ సారు. చంద్రబాబు గారు की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है.
చూడంగానే 6 నెలలు అయిపోయినాయి ఏపీలో కూటమి సర్కారు వచ్చి. మరిగా గీ 4.5 ఏండ్లల్లో కూటమి సర్కారు ఏం చేస్తుందో, సెంటర్ సర్కారు ఏ పాటి సాయం చేస్తుందో గాని ఇప్పుడు చెప్పే మాటలు గప్పట్ల అమరావతి గురించి చెప్పినట్టు కాకపోతే గదే హ్యాపీ అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు ఏపీ పబ్లిక్. ఆ పబ్లిక్ ఇంకా చెప్పుకోవాల్సిన వార్తలు చాలానే ఉన్నాయి కానీ ఇక మా మోతవారు ఏం చేస్తున్నాడో పారైతే చూద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇన్సూరెన్సులమ్మా, ఇన్సూరెన్సులు రావాలి రావాలమ్మా రావాలి. అగ్గువ సంకురాత్రి పండుగ ఆఫర్లు కూడా ఉన్నాయి, రావాలమ్మా రావాలి. ఇన్సూరెన్సులమ్మా, ఇన్సూరెన్సులు పండుగ ఆఫర్లు అగ్గువ రావాలమ్మా రావాలి. ఆగో మా ముసలాడు మళ్ళీ గిదేదో కొత్త దండ ముంగటేసుకున్నాడు కదా. ఓ ముసలాడా ఏంది నీ కథ? అరే వచ్చిన ఆయన బుజ్జి, ఇక ఆయన జల్దిన నీ ఆధారం కారటును పాన్ కారటు పంపి, అట్లనే ఫోన్ పోయిలా నేను చెప్పిన పైసలు కూడా పంపి, జల్దిన పంపి. సంకురాత్రి ఆఫర్ మళ్ళీ పోయిందంటే దొరకది. ఏంది నా పేరు మీద పాలసీ చేస్తావా? ఏం పాలసీ? ఎందుకు ఈ పాలసీ? ఆరోగ్య పాలసీ. నువ్వు డబ్బున పానం మంచిగా లేక దవాఖాన షరీకైనావు అనుకో, ఎంత పెద్ద దవాఖానైనా ఎంత బిల్ అయినా అంతా మా కంపెనీ చూసుకుంటది. ఇక మా కంపెనీ ఈ కొత్త సంవత్సరం ఆఫర్ కింద ఒక మంచి ఆఫర్ పెట్టింది. అదేంటిదంటే పిల్లల పేరు మీద ఎవరన్నా పాలసీ కట్టుకున్నారు అనుకో, మొగనికి కూడా ఆరోగ్య పాలసీ ఫ్రీ ఇస్తాను, కట్టుకో. అందుకే నీకు మంచిగుంటది. నాకు పెళ్ళే కాలే, నేను పాలసీ గట్ట ఏం చేసుకోను? ఈ పాలసీ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలనుకుంటే ఓ పెళ్లి చేసుకో. నేను చేసుకుని ఆ తలకు మార్చినోడే వాడు కూడా ఫ్రీగానే ఐద్యం చేయించుకోవచ్చు. ఇంకో ముచ్చట చెప్పనా, ఇప్పుడు కొత్త సంవత్సరం ఆఫర్ కింద మా కంపెనీలో ఎవరైతే ఆరోగ్య పాలసీ చేయించుకుంటారో వాళ్ళకు 6 ఆఫర్లు మేము ఫ్రీగిస్తాను. నెంబర్ 1, పొద్దుగాలనే ప్రతి పేషెంట్ కు చిక్కటి ఒక పెద్ద గిలాసుడు గాడి పాలు తీసుకొచ్చిస్తాం, అవి ఆరోగ్యానికి కూడా మంచియే. నెంబర్ 2, ఒక పెద్ద డబ్బెడంతా గడక జావను కూడా తీసుకొచ్చిస్తాం. నెంబర్ 3, మీకు ఏ రోగం వచ్చినా రాకున్నా ప్రతి నెల మేమే మీ ఇంటికి వచ్చి మంచి షెడ్ అరుచుకొని పోతాం. నెంబర్ 4, దావకాండ పేషెంట్ తోటి ఎవరు లేకున్నా వాళ్ళకు సాయితగా మా నర్సమ్మలు ఎప్పటికీ కావాలి కూర్చుంటారు. నెంబర్ 5, మీరు దావకాండలో ఉన్నప్పుడు మీ ఫేవరెట్ సీరియల్ మిస్ అవుతారు అనుకుంటే మేమే ఒక పెద్ద టీవీ తీసుకొచ్చి మీకు ఎసంటి సీరియల్ కావాలన్నా ఆ సీరియల్ ను పెడతాం. లాస్ట్ ఆఫర్ 6 ఆఫర్. మీరు ఏ దావకాండలో షరీకైనా 24 గంటలు మీ పలక ఫోన్లలో వీడియోలు చూసుకునేందుకు అయిపోయి ఎంత అంటే అంత ఫ్రీగా ఇస్తాం. ఇవి మా పాలసీ ఆఫర్లు. అయిపోయినాయా? ఇంకేమన్నా ఉన్నాయా? నువ్వు ఎన్ని ఆఫర్లు పెట్టినా నీ ఏ పాలసీలు నాకు వద్దు. నాకు రేవంత్ సర్కారు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తుంది, అది చాలు నాకు. అట్లా అయితే ఇక తూర్పు తిరిగితే దండం పెట్టు. దీనికి ఆట 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వస్తుందట. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట. వెనకటికి కూడా దీనాస్ అంటాడు. ఇంకా ఇది నాకు 10 లక్షల బీమా వస్తుందని అంటాంది. హిహిహి అని ఇగిలిచ్చిన కడికి సాలది కానీ ముసలోడా, ఇంతకు గంటగానం ఎందుకు పనులు ఇగిలిస్తున్నావో అది చెప్పు. చెప్పేదేమున్నదా తల్లి, ఆరోగ్యశ్రీ అనారోగ్యంతో మూలకు పడే కథ ఉన్నదట. ఈ నెల 10వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు మేము అందియలేము. సర్కారు నుంచి మాకు దగ్గర 1000 కోట్ల రూపాయల బకాయిలు రావాలి. అవి వచ్చినాకనే మేము ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తాము అని ప్రైవేట్ దవాఖానలు అన్ని చేతులు ఎత్తుతానయట. అవునే, ఇయ్యాలనే నేను కూడా పేపర్లో చదివిన. ఆరోగ్యశ్రీ పథకం, సర్కారు కొలువులు వేసుకునేటోళ్ళ ఆరోగ్య పథకం, జర్నలిస్టుల హెల్త్ స్కీము, ఇగో గిట్లా అన్ని కలిపి సర్కారు నుంచి 1000 కోట్లు రావాలన్నట. అందుకే అన్ని బంద్ పెడతామని చెప్తున్నారు. అయినా సర్కారు ఊకుంటుందా? గా పైసలు కట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీని షాల్ చేస్తుంది కానీ. సర్కార్ అయినా ఏ నుంచి తీసుకొచ్చి కడుతుంది ఆ 1000 కోట్ల రూపాయలను? పోయినసారి కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడే 672 కోట్ల రూపాయల బకాయి ఉన్నదట. అది ఇప్పుడు చేయి పార్టీ వచ్చినాక దగ్గర 1000 కోట్ల దగ్గరికి అయిందట. ఇక అవి ఏ నుంచి తెచ్చి కడతారు చెప్పు? ఇప్పటికే ఖజానా ఖాళీగా ఉన్నదని మా రైతులకు ఇచ్చే రైతు భరోసాలనే కత్తిరింగ్ చేసి ఇవ్వచ్చు. ఇక ఈ పైసలు ఏ నుంచి తీసుకొచ్చి కడతారే? అందుకే నువ్వు నా దగ్గర మంచిగా అగ్వకు ఒక మంచి ఆరోగ్య పాలసీ కట్టి అంచనా తిప్పులాడతాను ఏదో తిప్పులా వాడి. తిక్కల ముసలోడా, ఆరోగ్యశ్రీ అటుకెక్కితే వేల పేద కుటుంబాలు రోడ్డున పడతాయి. ఎరికేనా నీకు? సచ్చి ఏ లోకానున్నాడు పాపం రాజశేఖర్ రెడ్డి సారు. గాయన దయ వల్ల ఎంతో మంది పేదలు బతికి బయటపడ్డారు. ఎరికైనా నీకు ఈ ఆరోగ్యశ్రీతోని గసంటి పథకాన్ని బకాయిలు కట్టకుండా సర్కార్ అటకెక్కిస్తుందా అనే? అరే తల్లి నా మాచినే, ఏపీలో కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేసి చంద్రాల సారు వేరే ఏదో కొత్త ఆలోచన చేస్తాడు. అట్నే అంచనా
ఈ ఆరోగ్యశ్రీ పొడిగెళ్ళేది, అందుకే నా దగ్గర మంచి ఆఫర్ తోటి మంచి పాలసీ ఉన్నది, కట్టు. అవునే, నిరుపేదలందరికీ ఆరోగ్యశ్రీ పాలసీలు సర్కారే కట్టి 2.5 లక్షల వరకు ట్రీట్మెంట్ చేపిద్దామని చూస్తుందట. అంతకంటే ఎక్కువ ఖర్చు అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఇద్దామని చూస్తున్నారట. మంచి ముచ్చటే కదా. అంటే ఎట్లనో ఓ తీరుగా ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చే ఆలోచన చేస్తాను అన్నట్టే కదా. అటు ఆంధ్రాలనైనా ఇటు మన తెలంగాణలైనా సర్కారులు చెప్పే హామీలు ఆలోచనలు అమలయ్యే వరకు మనం చూద్దాం గాని, ఇప్పుడైతే నువ్వు మంచి ఆరోగ్య పాలసీ ఉన్నది ఆఫర్ మీద కట్టేంచడం అన్ని అల్క. అరే, రోజు కూలీనాలు చేసుకునేటోళ్ళు వేల రూపాయలు కట్టి హెల్త్ పాలసీలు చేయించుకోలేరానే కాదే సర్కార్లు గిసంటి ఉచిత వైద్యాన్ని అందించే పథకాలు పెట్టేది. వాటి నాటికెక్కితే జనాలు ఊకుంటారే. అరే, జనాలు ఊకోకుంటావా గానీ నువ్వు ఊకోకుంటా నా దగ్గర ఒక మంచి పాలసీ ఉన్నది కట్టే అంచడం. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఆటో ఎక్కి పోతానవు అనుకో, ఆ ఆటో రోడ్డు మీద నుంచి బొల్త పడి కింద పడ్డాక నీ మూతి ముక్కులు వలిగిపోయి అక్కడనే ఉన్న 2-3 నిన్ను తీసుకుపోయి ఆ పక్కనే ఉన్న దావకాన్ల చెరిగి చేస్తే ఓ 2 లక్షల రూపాయలు కడితేనే నేను ఆమెకు ట్రీట్మెంట్ చేస్తాము అని అంటే అప్పుడు నీ బతికేందే? నీ పరిస్థితి ఏంది? చెప్పేస్తే చిప్పదాకా నీ బతుకులు మానేయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావు? అందుకే నా దగ్గర మంచి ఆరోగ్య పాల్చినది కట్టే అంచనా. కంత్రి మొఖందానా ఏ పో ముసలాడా, అన్న అపశకనం మాటలు మాట్లాడుతా అంటావు. నేను నమ్మి ఓటేసిన సర్కార్లు ఉన్నాక నేను నీ మాటలు నమ్మాల్సిన అవసరం నాకేం లేదు. దీన్ని నమ్ముకుంటే ఇవాళ నా పాలసీలు అమ్ముడు పోయినట్టే. కానీ తమ్ముడు, నమస్తే తమ్మి. మీ పేరేందో నాకు తెలియదు కానీ నా దగ్గర ఈ కొత్త సంవత్సరం ఆఫర్ కింద మంచిది ముచ్చట ఉన్నది, ఒక పాలసీ కట్టరాదు? సచ్చినాక పైసలు వచ్చేదా, బతికినాక పైసలు వచ్చేదా? అరే, నువ్వు దవాఖానలో పడ్డాక పైసలు వచ్చే పాలసీ తమ్మి. మావన్కి ఏ రోగాలు లేవు, అస్సలే దాకాన్లా పడాడు. ఈ పాలసీ ఏమాత్రం వీడికలు మీకు. ఓ తాత, మంది వద్దంటుంటే కూడా వాళ్ళు ఎంబడి ఎందుకు పడుతున్నవే? సప్పుడు చక్కగా దుకాణం బంద్ పెట్టి ఇంటికి వా. అరే ఓ తాల్తు పచ్చిగా రోజు పెద్ద డబ్బెడు కూడి తింటా ఉన్నట్టు నువ్వు అంతగానం బలిసినావు. నీ గుండె చుట్టూ కొవ్వు పేరుకొని నీకు పుసుక్కున్న గుండె పోటు వచ్చి దవాఖానలో చెరికైతే అప్పుడు లక్షల రూపాయల బిల్లు అవుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావురా? అందుకే మంచి ఆరోగ్య పాలసీ కట్టురా అంచనా. బాగా నిలుతాను ఎదురా అమ్మా ముసలోడా, మా ఊరికే గుండెపోటు వచ్చి హాస్పిటల్ అయిందా? వద్దే తాత అంటే ఇన్నవా? ఇనకపోతివి పోయిగా ఇంటికి పోయి ముసల్దాంతో చెప్పి జెండు బాంబు రుద్దించకపో. అబ్బర కొడుక, ఈ పాలసీలు ఏవో గాని ఈ పాలసీలు చేయవచ్చు నేనే దవాఖానలో పడే కథ అయినట్టున్నాయి కదా. వీళ్ళ నోళ్ళలో మనుగొట్ట అయ్యమ్మ గుద్దురు అపో కాలు కలుపుకోమంటాంది. కొంపదీసి నేను దవాఖానలో సరిగ్గా వల్ల అయ్యింది. నాకు ఏ పాలసీలు లేవు. ఆ దవాఖానలు ఎంత గుంజుతారో ఏం పాడు. చూసిండ్రానుల్లా, పెండింగ్లున్న బకాయిలు కట్టకపోతే ఈ నెల 10వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలన్నీ బంద్ పెడతామని ప్రైవేట్ దవాఖానలు చెప్తున్నారు. మరి అసలుకే గల్లపెట్ట ఖాళీ అయిందని సర్కారు వాళ్ళు అంటున్నారు. మరి ఇవన్నీ బకాయిలను ఎట్లా కడతారో? 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామన్న చేయిపాటి సర్కారోళ్ళు గా మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలే. మరి పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా, ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. ఇలా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.